నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని చెప్పారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ శాశ్వతమని వివరించారు. వ్యవస్థను పటిష్టం చేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని చెప్పారు. 1,94,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కానీ సంపూర్ణంగా నిరుద్యోగ విషయం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా మనం న్యాయం చేసినామా? ఇది విమర్శ కాదు, ఇది ఆత్మవిమర్శ. న్యాయం చేసిన వాడు చేయలేకపోయింది. ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుతుందని, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ పెరుగుతుందని, కానీ ఇదే విశ్వాస్ కమిటీ పిఆర్సీ మీద 2021 కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఏమని ఇచ్చింది? 1,94,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలి. ఇవి ఎక్కడ పోయినా మన అదే సమస్య. చాలా ఉద్యోగాలు కావాలి, మాకు అవుట్ సోర్సింగ్ వద్దు, మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు, మేము గెస్ట్ లెక్చరర్ము, మేము కాంట్రాక్ట్ లెక్చరర్ము, మాకు ఈ వ్యవస్థ వద్దు, ఇది రద్దు చేయండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి,